ప్రతి దాంట్లో కూడా ఏ పేపర్లో చూసినా కూడా ఉన్నది అదొకటే. మన టీవీ మన పీవీ పివి నరసింహారావుకు భారతరత్న ఇచ్చినటువంటి అంశం పైన ప్రతి పేపర్ కూడా అదే ఇచ్చింది. తెలంగాణ వాడు, తెలుగువాడు, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా, 14 భాషలు తెలిసినటువంటి బహుభాషా కోవిదుడుగా, జ్ఞానిగా, ఆర్థిక సంస్కరణలు తెచ్చినటువంటి వ్యక్తిగా, గాంధీ కుటుంబం నుంచి కాకుండా ఒక ప్రధానమంత్రిగా అయినటువంటి వ్యక్తిగా కూడా ఆయనకు కీర్తి లభించింది. మామూలుగా అయితే ఒక మాజీ ప్రధానికి వచ్చింది కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమున్నది, భారతరత్న అనుకోవచ్చు. కానీ పీవీకి భారతరత్న ఇచ్చినటువంటి అంశంలో అనేకమైనటువంటి చర్చలు, అనేకంగా దేశవ్యాప్తంగా ఒక చర్చ సాగుతున్నటువంటి సందర్భం. పివి నరసింహారావును ప్రధానమంత్రి చేయడం సోనియా గాంధీకి ససేమిరా ఇష్టం లేదు అనేటువంటిది స్పష్టంగా అందరికీ తెలిసినటువంటి విషయం. అప్పుడు ఏమీ చేయలేనటువంటి సందర్భం. అయితే సోనియా గాంధీ త్యాగం చేసింది అనేటువంటిది ఒక వేరే అంశం. 91లో ఆ ప్రధానమంత్రి అయ్యేటప్పటికి సోనియా గాంధీకి కూడా రాజకీయాలకు సంబంధించినటువంటి అవగాహన లేదు. భారతదేశానికి సంబంధించి ఇంకేమీ చేయలేనటువంటి పరిస్థితిలో తప్పనిగా పివి నరసింహారావుకి ఇచ్చినా కూడా సోనియా గాంధీ తట్టుకోలేని పరిస్థితి. ఆ చరిత్ర దాదాపుగా అందరికీ తెలిసినటువంటి అంశమే. అయితే సోనియా గాంధీ ఈ పివి నరసింహారావుకు వచ్చినటువంటి అంశంలో మాట్లాడుతూ దీంట్లో ఏమున్నది, నేను ఇందులో ఆలోచించాల్సింది ఏముంది అనేటువంటిది ఆమె ఇచ్చినటువంటి స్పందన. స్వాగతిస్తున్న సందేహం ఏంటి, మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా, అందులో సందేహం ఏముంది, అందులో సందేహం ఏంటంటే జనాలకు సందేహం ఉంది సోనియా గాంధీ ఎట్లా స్పందిస్తారు ఈ విషయంలో, అంటే పివి నరసింహారావుకు భారతరత్న ఇచ్చేటువంటి అంశంలో. నిజంగా కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు గొప్పవాడు అనుకుంటే, పివి నరసింహారావు భారతదేశానికి కానీ కాంగ్రెస్ పార్టీకి మేలు చేశాడు అనుకుంటే, కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అనుకుంటే, ఆయన గొప్ప, ఆయన ఘనచరిత్ర అనుకుంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ ఎప్పుడు కూడా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత కానీ పివి నరసింహారావును ఓన్ చేసుకోలేదు. ఆయన ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత సోనియా గాంధీ అయితే అసలు పివి నరసింహారావును ఎంత దారుణంగా అవమానించారనేటువంటి తెలుసు. ఆఖరికి ఆయన చనిపోయినప్పుడు కూడా ఢిల్లీలో సరైనటువంటి అంత్యక్రియలు, ఒక మాజీ ప్రధానికి ఢిల్లీలో ఆయన ఉండాల్సినటువంటి స్మృతివనం కానీ, ఢిల్లీలో చేయాల్సినటువంటి అంత్యక్రియలు కానీ, ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. మన్మోహన్ సింగ్ పివి నరసింహారావుకు శిష్యుడిగా ఉన్నాడు. ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు పివి ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు పివి దగ్గర మన్మోహన్ సింగ్ పనిచేశారు. పివి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. సో ఈ అంశాలన్నీ కూడా తెలిసి మన్మోహన్ సింగ్ పివి నరసింహారావుకు శిష్యుడు అయినా కూడా సోనియా గాంధీ మన్మోహన్ సింగ్కు ప్రధానమంత్రి ఇచ్చినప్పుడు పివి నరసింహారావుకు సంబంధించినటువంటి గొప్ప విషయాల్లో, పివి నరసింహారావుకు సంబంధించి ఆఖరికి అంతిమ సంస్కారాల్లో కూడా ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో మన్మోహన్ సింగ్ ఉన్నారన్నటువంటి విషయం స్పష్టంగా తెలుసు. అప్పుడు ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కూడా తప్పనిసరి పరిస్థితిలో ఇక్కడ ఆయనకు ఒక పివి జ్ఞానభూమిని పెట్టేసి ఇక్కడ అంత్యక్రియలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పివి నరసింహారావును కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకున్నది సోనియా గాంధీకి పివి నరసింహారావుకు పడదనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే సోనియా గాంధీ నేను స్వాగతిస్తున్నా, అందులో సందేహం ఉంది, కనీసం ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆనందం కూడా లేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ మీద గతంలో అనేకమైనటువంటి ఈ విషయాల్లో భారతరత్న ఇచ్చేటువంటి విషయంలో పోల్చుకుంటే సర్దార్ పటేల్కి సంబంధించినటువంటి అంశంలో సర్దార్ పటేల్ని ఆయనే ఓన్ చేసుకున్నాడు, గాంధీని ఆయనే ఓన్ చేసుకున్నాడు. ఇట్లా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకుంటున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబాన్ని తప్ప మిగిలిన వాళ్ళందరినీ నిర్లక్ష్యం చేశారు అనేటువంటి అంశం మరొకసారి ప్రజల్లోకి చర్చకు వచ్చినటువంటిది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కక్కాలేని మింగాలేని పరిస్థితి. సరే భారతరత్న దీన్ని రాజకీయాలు ఆపాదించాలా వద్దంటే స్పష్టంగా దానికి సిగ్నిఫికెంట్గా దానికి సంబంధించినటువంటి రాజకీయ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఆ చర్చ చేసుకోవాల్సినటువంటిది కూడా వస్తుంది. పివి నరసింహారావుకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకు ఇచ్చారంటే ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా తెలంగాణ వాడు కాబట్టి సోనియా గాంధీ తెలంగాణ
ప్రాంతానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి తెలుగువాడికి సంబంధించిన పివి నరసింహారావును కాంగ్రెస్ పార్టీ అవమానిస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎట్లా గెలిపించారనేటువంటి చర్చ పోతుంది. ఒక లెక్క ప్రకారం పివి నరసింహారావు అనేటువంటి వ్యక్తే అసలు ప్రజలకు తెలియదు. ఇక్కడ నుంచి ఒక ప్రధానమంత్రి ఉన్నాడు దక్షిణాది నుంచి అనుకుంటే, ఈ దక్షిణ రాష్ట్రాల్లో తెలుగువాడుగా ఒక ప్రధానమంత్రి ఉన్నాడు పివి నరసింహారావు అనేటువంటి విషయం కూడా ప్రజలకు గుర్తులేనంతగా ఒక కనుమరుగైనటువంటి సందర్భంలో పివి నరసింహారావు ఎవరు అనేటువంటిది ఇప్పుడు కొత్త తరానికి తెలుస్తుంది. ఈ కొత్త తరానికి కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావుకు సోనియా గాంధీ చేసినటువంటిది, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ద్రోహం, ఖచ్చితంగా ద్రోహం చేసినటువంటి విషయం ప్రజలందరికీ ఇప్పుడు బయటకు వస్తుంది. అదేవిధంగా చరణ్ సింగ్ సంబంధించినట్టు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి చరణ్ సింగ్కు సంబంధించినటువంటి దాంట్లో ఆయన ఎమర్జెన్సీని ఎట్లా వ్యతిరేకించాడు, ఆయన కాంగ్రెస్ ఇతర ముఖ్యమంత్రిగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తిగా, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఆయనది కూడా వస్తుంది.